ఇన్ఛార్జి బాలరెడ్డి ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఏ పార్లమెంటు సీటుపై ఆయన కన్ను పడింది? తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈసారైనా ఆయన కరుణిస్తారా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని పార్టీల్లో ఆశావహులంతా అప్రమత్తమయ్యారు. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్ఎస్కి ఎలాగూ ఇబ్బంది లేదు. ఎటొచ్చి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకే ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలోనూ ఈ రెండు పార్టీలు వెనకబడి ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఆశావహులు గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. ఉదాహరణకి జగిత్యాల జిల్లా ధర్మపురినే తీసుకోవచ్చు. ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాలరెడ్డి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. తన సామాజిక వర్గమైన ఓట్లు అక్కడ ఎక్కువగా ఉన్నందున పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున పోటీ చేయాలని బాలరెడ్డి ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆయనకు అవకాశం రాలేదు. అప్పటికే 2 ఏళ్లుగా ధర్మపురి నియోజకవర్గంలో బాగా తిరిగారు. ఇంటింటికి తెలుగుదేశం, టీడీపీ సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల్లో ఎంతో కష్టపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం ఒక్క సీట్లో అయినా పోటీ చేయాలని టీడీపీ భావించింది. కనీసం ధర్మపురి సీట్ అయినా తమ కేటాయించాలని కోరింది. కానీ చివరి నిమిషంలో ఈ సీట్లన్నీ కూటమిలో మిగతా పక్షాలకు వెళ్లాయి. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు బాలరెడ్డి. అయితే ధర్మపురి రిజల్ట్ చూసిన తర్వాత తాను బరిలో ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ మహాకూటమి, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నాయి. కానీ అదృష్టం మాత్రం టీఆర్ఎస్ను వరించింది. ఇక తాజా సందర్భంలోకి వస్తే పెద్దపల్లి ఎంపీ బరిలో దిగేందుకు 2 నెలలుగా బాలరెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దపల్లిలో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున వారితో నిత్యం టచ్లో ఉంటున్నారు. తన బలాన్ని సమీకరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ తలుచుకుంటే తాను బరిలో ఉంటానని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది కనుక ఈసారైనా తనకు అవకాశం కల్పించాలని బాలరెడ్డి కోరుతున్నారు. చూద్దాం టీటీడీపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు.